భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరాలో 60,000 ఎకరాలకు గోదావరి నీళ్లను అందజేస్తామన్నారు వైరా ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్. గోదావరి జలాల్ని వైరా రిజర్వాయర్కు తరలించేందుకు లింక్ కెనాల్లోకి నీటిని విడుదల చేసి గోదావరి జలాలకు హారతి పట్టి ప్రత్యేక పూజలు చేశారు. వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు, ఏన్కూరు, కొనిచెర్ల, వైరా మండలాల్లోని రైతుల భూములకు నీటిని అందిస్తామని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ చెప్పారు. బాబు అన్నా 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 దండం పెట్టిగా నీళ్ళు నీళ్ళు ఈరోజు చాలా సంతోషమైన దినం. ఏదైతే జూలూరుపాడు, ఏన్కూర్ ఈ రెండు మండలాలు ఈ నీళ్లుపై మన వైరా ప్రాజెక్టు ఇవ్వటం ద్వారా అక్కడ 20,000 ఎకరాలు, ఈ రెండు మండలాలు కలిపి 35,000 ఎకరాలు. దీని ద్వారా మళ్ళీ పైన కొనిజర్ల బార్డర్లో ఈ నీళ్లు సాగర్ నీళ్ళని బేస్ చేసుకొని ఓ లిఫ్టు, దాని తర్వాత మన ఘాట్ రోడ్డు, ఆ పైన కింద ప్రాంతం పోవడానికి ఒక లిఫ్టు, దాని ద్వారా మొత్తం 60,000 ఎకరాలకి వైరా నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి భూములకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజలు ఏ ఆశతోని, ఏ ఉద్దేశంతో, మంచి పని కోసం నన్ను ఎమ్మెల్యే గెలిపించారో వాళ్ళు నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకు వాళ్ళకు శిరసావించి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు గోదావరి నీళ్లు వైరా ప్రాజెక్టులోకి రావాలని చెప్పేసి నాకు నేను ఎమ్మెల్యే గెలిచిన అవకాశం ఇచ్చిన అసెంబ్లీలో మాట్లాడమని చెప్పిన మొట్టమొదటి మాట, నాగార్జున సాగర్ నీళ్లు ఖమ్మం జిల్లా మీదకెళ్ళి పోతున్నాయని పేరే కానీ ఎక్కడా కూడా మా జిల్లాకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా ఆంధ్రాకు పోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు తక్షణంగా సీతారామ ప్రాజెక్టు కాలువ తవ్వి నిరుపయోగంగా పడింది. కాబట్టి నాకు వైరా నీళ్ళని సీతారామ ప్రాజెక్టు ద్వారా వదిలి అక్కడి నుంచి రాజో కెనాల్ ద్వారా జూలూరుపాడుకి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా, కాలువల ద్వారా, ఏన్కూరులోని భూములన్నిటికీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా, నీళ్ళ ద్వారా ఈ కెనాల్ని వైరా ప్రాజెక్టులో పోతే నాకు అక్కడ మళ్ళీ 20,000 ఎకరాలకి పైన పొడిజర్లకి వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా డిజైన్ చేయించి నాకు వైరా ప్రాజెక్టులకు గోదావరి నీళ్ళు రావాలని అసెంబ్లీలో మొట్టమొదటిసారి మాట్లాడిన తక్షణం మరుసటి రోజే గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వైరా బిడ్డ భట్టి విక్రమార్క గారు వెమ్మటే స్పందించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా రిప్రజెంటేషన్ మీద ఏదైనా కానీ తక్షణమే ఆ కాలువ నీళ్ళు ఇవ్వాల్సిందే. అది గిరిజన ప్రాంతం, గోదావరి నీళ్ళని జూలూరుపాడు, ఏన్కూర్, కొనిజర్ల, వైరా ప్రాంతాలకు ఆ నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. కారేపల్లికి పోవడానికి లేట్ అయిందని చెప్పి స్పందించమంటే టెండర్ పిలిచారు. టెండర్ పిలిచిన వెంటనే మళ్ళీ మనం శంకుస్థాపన పెట్టుకున్నాం 4-5 మంత్రులతోని. ఈ అన్ని రకాలుగా సహకరించిన నాకు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రివర్యులు, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు, వీరందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించారు. ఈరోజు ఆగస్టు 15వ తారీఖున
మొట్టమొదటిసారిగా మనం నీళ్లు వదులుకున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గోదావరి కాడ. దాని తద్వారా ఈరోజు పూర్తి స్థాయిలో రైతులకు ఉపయోగపడే విధంగా గోదావరి మన వైరా ప్రాజెక్టులకు ఈ నీళ్లు రేపు ఉదయం చేరుకుంటాయి. 1000 ఎకరాలకి రేపు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి దాకా పూల్ షేపులో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ నాకు కూడా జీవితంలో సాలిది. ఎవరైనా ఆ రోజు సాగర్ కాలం నీళ్ళు తెచ్చినంటే జలవంగరావు గారు తెచ్చిందని పేరు చెప్తున్నాము మనం. మరి గోదావరి నుంచి వైరా ప్రాజెక్ట్ నీళ్ళు ఎవరు తెచ్చినా అంటే రామదాస్ తెచ్చిందంటారు. నా జీవితంలో నాకు ఆ తృప్తి చాలు. నా జీవితాంతం కూడా మా నాయకత్వానికి, ఈ ప్రజలకి, నన్ను ఎమ్మెల్యేని చేయడానికి సహకరించిన వారందరికీ కూడా జీవితంలో రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ